మహిళా సాధికారత కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కోటిమిటి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవ్ చెప్పారు. మహిళా భద్రత కోసం కూటమి సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ జిల్లాలో 12 ప్రాంతాల్లో మహానాడు పండుగలా సాగిందన్నారు. మహిళలను గౌరవించి మహానాడును స్త్రీశక్తి థీమ్తో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మహానాడు థీమ్ ఏదైతే స్త్రీ శక్తి అని పెట్టారో అది చాలా మీనింగ్ఫుల్గా ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో కల్లా భారతదేశానికి మన సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రత్యేక గుర్తింపు రావడానికి ముఖ్య కారణం మన కుటుంబాలకు ఇచ్చే విలువ, ఇంపార్టెన్స్ ఉంది. ఆ కుటుంబాలను ఎప్పుడూ కూడా సమర్థవంతంగా ముందుకు నడిపించి నిలబెట్టేది ఆ ఇంటి మహిళే అవుతుంది. అంతటి శక్తివంతమైన మహిళలను గౌరవిస్తూ ఈ స్త్రీ శక్తి థీమ్ పెట్టడం చాలా సంతోషకరం. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా మహిళా సాధికారత కొరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న పార్టీ. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మహిళల కోసం సమాజంలో వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకి సమాన ఆస్తి హక్కు చట్టం కల్పించారు. అదేవిధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. తర్వాతి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆర్థికంగా బలపరిచేందుకు డ్వాక్రాల ద్వారా కొన్ని లక్షల మంది మహిళల జీవితాల్లో వాళ్ళకు ఒక ఆర్థికంగా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, గుర్తింపు, రికగ్నిషన్ అనేది వచ్చేలా చేశారు. కానీ ఈరోజు మహిళలు కేవలం ఆపర్చునిటీస్, అవకాశాలు కోరుకోవట్లేదు. వాళ్ళకు ఒక రెస్పెక్ట్, ఆ రికగ్నిషను, గౌరవం, గుర్తింపు 2 కూడా కోరుకుంటున్నారు.